Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము రిజిస్టర్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూసాము. సో ఈ వీడియోలో మనము కలెక్షన్ రిజిస్టర్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. సో కలెక్షన్ రిజిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రిజిస్టర్. ఇది రిజిస్టర్ 1 అండ్ దీన్ని మంత్లీ బేసిస్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఉన్న మేజర్ ఫీల్డ్స్ అంటే చూద్దాము. సో ముందుగా ఇందులో సీరియల్ నెంబర్ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్ రిక్వెస్ట్, కేటగిరీ ఆఫ్ సర్వీస్ అండ్ సర్వీస్ కోడ్. సో ప్రతి సర్వీస్కి ఒక కోడ్ ఉంటుంది, దానికి సంబంధించిన కేటగిరీ అండ్ దాని సర్వీస్ కోడ్ నేను పీడిఎఫ్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ నేమ్ ఆఫ్ ది సర్వీస్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మొబైల్ నెంబర్, యూపీఐ రెఫరెన్స్ నెంబర్. సో ఒకవేళ ఆ పర్టికులర్ సర్వీస్ని యూపీఐలో పే చేసినట్లయితే ఆ యూపీఐ రెఫరెన్స్ నెంబర్ అక్కడ వేయాలి. అండ్ అమౌంట్ కలెక్టెడ్, ఒకవేళ ఆ సర్వీస్ పర్టికులర్గా యూపీఐలోనే కలెక్ట్ చేస్తే ఆ యూపీఐ అమౌంట్ అక్కడ వేయాలి. అండ్ తర్వాత యూపీఐ స్టేటస్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని. అండ్ అమౌంట్ కలెక్టెడ్ ఇన్ క్యాష్, జనరల్లీ మనము క్యాష్ కలెక్ట్ చేస్తుంటాము. సో అమౌంట్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్ డెలివరీ, తర్వాత డేట్ ఆఫ్ చలాన్ జనరేటెడ్ ఎస్ఆర్నో, చలాన్ టైప్ జనరేటెడ్ టైప్ అంటే ఐసిఐసిఐ చలానా, బిల్ డెస్కా లేకపోతే యూపీఐ అని అక్కడ కేటగరైజ్ చేయాలంటుంది ప్రతి సర్వీస్కి. అండ్ చలానా డిపాజిటెడ్ అనేది ఎస్ఆర్నో, ఒకవేళ డిపాజిట్ చేసినట్లయితే ఎస్ లేకపోతే నో. అండ్ స్టేటస్ ఆఫ్ రీకన్సిలేషన్, ఒకవేళ ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఆ అమౌంట్ రీఫండ్ అయిందో లేదని దాని యొక్క రీకన్సిలేషన్ అండ్ రిమార్క్స్. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ ఫీల్డ్స్. అండ్ ఈ డేటాని మనము ఎలా తీయాలనేది ఒక్కొక్కటిగా చూద్దాము. సో వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, నేను డేటా అంతా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్సెల్లో చేశాను. సో కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ వేరే మెథడ్స్, నేను చెప్పిన మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఏదైనా షార్ట్ కట్ అనిపిస్తే మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో ముందుగా మన డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఆ డాష్ బోర్డ్లో మన డిస్ట్రిక్ట్, మన రూరల్ అర్బన్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్రమ్ డేట్ అనేది ఇన్సెప్షన్ నుంచి తీసుకుంటున్నాను. సో మీరు మంత్లీ బేసిస్ అనే చేయొచ్చు, లేకపోతే ఇన్సెప్షన్ అని చేయొచ్చు. నేను ఎందుకు ఇన్సెప్షన్ చెప్తున్నా అంటే ఇది వన్ టైం ఎక్సర్సైజ్ అనమాట. సో ఒకసారి మనం చేసేసుకుంటే మొత్తం డేటా మన దగ్గర ఉంటుంది. సో దట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో మనం స్టార్ట్ చేసినప్పుడు రిజిస్టర్స్ అనేవి ఎవ్రీడే కానీ వీక్లీ బేసిస్ కానీ రాసుకుంటే మనకి ఇంత వర్క్ అయితే ఉండదు. సో అందుకు చెప్తున్నాను. సో నేను ఆ సచివాలయం వైజ్గా సార్ట్ చేసుకొని సర్వీసెస్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం చేసిన సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ లాస్ట్లో ఎక్సెల్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి ఈ ఫైల్ అనేది ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాక దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను షీట్కి, ఎందుకంటే నేను ఒక 3 షీట్స్ తీసుకొని డేటాని కంపేర్ చేసి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాను. సో కాబట్టి ఇది మనం డౌన్లోడ్ చేసిన ఫైల్. అండ్ దీనికి నేను రీనేమ్ చేసి దీని యొక్క నేమ్ని నేను సర్వీసెస్ అని పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది టోటల్ సర్వీసెస్ కాబట్టి. సో ఈ సర్వీసెస్ని నేను రీనేమ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి దగ్గర ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ నేను డిలీట్ చేయాలి. సో దానికి ఒక షార్ట్ కట్ అయితే ఉంది, రీప్లేస్ కమాండ్. దాని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+H ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫైండ్ వాట్ దగ్గర ఆ ఎక్స్ట్రా ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ ఆల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫీల్డ్ ఉందో అది ట్రిమ్ అయిపోతుంది. సో ట్రిమ్ చేయడానికి ఇది ఒక షార్ట్ కట్ అనమాట. తర్వాత సర్వీసెస్ డౌన్లోడ్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఇంకొక ఫైనాన్స్ రిపోర్ట్స్లో 2.6 ఉంటుంది. సో ఇక్కడ సెక్రటరియట్ చలానా వైజ్ డాష్ బోర్డ్ ఉంటుంది. సో స్టేటస్ రిపోర్ట్లో మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మన మండల్ సెలెక్ట్ చేసుకోవాలి, మన సచివాలయం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ, ఐసిఐసిఐ, బిల్ డెస్క్ అని. సో 3 టైప్స్ ఆఫ్ చలాన్స్, ఎంత అమౌంట్ కట్టాము, ఎన్ని సర్వీసెస్కి ఆ అమౌంట్ కట్టాము అనేది కూడా క్లియర్గా ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు యూపీఐ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే టోటల్గా ఎన్ని యూపీఐస్ మనం కట్టాము, ఏ టైంలో మనం ఆ చలాన్ జనరేట్ చేసాము అనేది క్లియర్గా ఉంటుంది. సో ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ ఐడి మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో ఏ సర్వీస్కి ఎంత అమౌంట్ కట్టామన్నది కూడా క్లియర్గా ఉంటుంది. సో నేను ఈ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటానంటే స్టార్టింగ్లో రైస్ కార్డ్కి అమౌంట్ ఉండేది కాదు, బట్ కొన్ని డేస్ తర్వాత రైస్ కార్డ్కి అమౌంట్ వచ్చింది. సో ఏదైతే అమౌంట్ కట్టామో దానికి మాత్రమే మనము చలానా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, కాబట్టి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను. సో ఒక సర్వీస్ని నేను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎక్సెల్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేశాక ఇందులో ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ కాలం వచ్చేసి కొంచెం సైడ్గా పడుతుంది, దాన్ని మనం ఏం చేసుకోవాలంటే కట్ చేసి సిరీస్లో పెట్టుకోవాలి. సో ఇదొక్కటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఈ విధంగా షిఫ్ట్ చేస్తున్నాను సెల్స్ అన్నిటి. సో ఈ విధంగా మొత్తం ఒక ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించిన సర్వీసెస్ మాత్రమే ఇవి. సో నేను ఇక్కడ లాస్ట్లో ఉన్న టోటల్ కాలం కాకుండా మిగతావన్నీ నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని నేను ఏదైతే ఇందాక సర్వీసెస్ అని ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేశానో సో అందులోనే ఇంకొక షీట్ తీసుకుంటున్నాను. సో అక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను.
సో ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాక లాస్ట్లో మనము ఒక డేట్ని అయితే రెఫరెన్స్గా పెట్టుకుందాం. అంటే మనం ఏ రోజు చలానా జనరేట్ చేసామన్నది డేట్ అక్కడ ఉంటుంది. సో ఆ డేట్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ డేట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మన డాష్ బోర్డ్లో క్లియర్గా ఉంటుంది. సో ఆ డేట్ని నేను మాన్యువల్గా టైప్ చేస్తున్నాను. DDMMYY ఫార్మాట్లో నేను ఈ డేట్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి టోటల్గా దాన్ని డ్రాగ్ చేస్తున్నాను కింది వరకు. సో మీరు కాపీ చేసుకొని మొత్తం ఆ డేటా అనేది మొత్తం September 10th వచ్చేలాగా మీరు కాపీ చేసుకోండి. సో ఇది ఒక ట్రాన్సాక్షన్ నెంబర్కి అయిపోయింది. సో అదేవిధంగా ఇంకొక ట్రాన్సాక్షన్ నెంబర్కి, సో లాస్ట్ 10th September అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. సో ఇలా టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇదే ప్రాసెస్ని ఎక్సర్సైజ్ చేసి చేయాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ వర్క్ ప్రాసెస్ అనమాట. ఇందులో మనకి డేటా అనేది క్లియర్గా అండ్ అక్యురేట్గా వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, బట్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది అక్యురేట్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను మొత్తం అన్నీ చేసేసాను. అన్నీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా నేను ఎంటర్ చేసేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. సో ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ అండ్ దానికి సంబంధించిన డేట్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా టోటల్గా ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, యూపీఐకి సంబంధించిన యూపీఐకి వేసుకోవాలి. తర్వాత ఐసిఐసిఐ చలానా జనరేట్ చేసినప్పుడు ఐసిఐసిఐలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా బిల్డర్స్ కూడా. సో ఈ విధంగా వేసి ప్రతిదానికి చలాన్ జనరేషన్ డేట్ వేసుకుంటే మనము ఏ రోజు చలాన్ జనరేట్ చేసామని సింపుల్గా ఉంటుంది. అండ్ సార్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఈ విధంగా మొత్తం వేసుకున్నాను. అండ్ దానికి సంబంధించిన చలానా టైప్ అంటే యూపీఐయా లేకపోతే ఐసిఐసిఐలో కట్టామా లేదా బిల్డర్స్లో కట్టామా అని నేను డీటెయిల్గా రాసుకున్నాను. సో ఈ విధంగా మొత్తం టోటల్ సర్వీసెస్కి ఎన్నైతే సర్వీసెస్ మనం పే చేసాము అమౌంట్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. సో దీనికి నేను షీట్ నెంబర్ 2 కదా, సో దాన్ని నేను రీనేమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు సార్టింగ్ చేయాలనుకుంటే ఈ డేట్ని ప్రకారం సార్టింగ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండ్ ద సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సార్ట్ బై కాలం వచ్చేసి కాలం G, ఎందుకంటే డేట్ ప్రకారం సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డేట్ని సార్ట్ చేసి ఓల్డెస్ట్ న్యూయెస్ట్ సెలెక్ట్ చేసుకుంటే డేటా అనేది పాత డేటా నుంచి లేటెస్ట్ డేటా వరకు మొత్తం సార్టింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా ముందైతే సార్ట్ చేసుకోవాలి. సో సార్ట్ చేసుకున్నాక మనకి ఏదైతే ఫీల్డ్స్ అవసరం లేదో నేను ఆ ఫీల్డ్ని డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇది సర్వీస్ డెలివరీ డేట్ సర్వీస్ రిక్వెస్ట్ డేట్ అనమాట. సో దాన్ని నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న డేట్ని నేను ముందు వేరే కాలంలో వేసుకుంటున్నాను. సో ఈ విధంగా కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక ఫీల్డ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా సర్వీస్ ఏదైతే చేసినామో ఆ డేట్ అక్కడే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం ఒక డేటాని ఒక షీట్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో నేను ఒక హెడ్డింగ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ షీట్ అనమాట. సో ఇందులోనే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఏదైతే కావాలో మనకి డీటెయిల్స్ అవన్నీ నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ షీట్ని నేను మెయిన్ అని పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ షీటే మనకి లాస్ట్ అవుట్పుట్ అనమాట. ఇందులోనే మొత్తం డేటాని కన్సాలిడేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కావాలి, క్లోజ్ డేట్ కావాలి అండ్ రిమార్క్స్ కాలం కావాలి. సో ఈ 3 ఫీల్డ్స్ అనేవి రిజిస్టర్స్లో ఉంది కాబట్టి ఆ రిజిస్టర్లో ఉన్న ఫీల్డ్ని మనము తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. సో ఇప్పుడు మనము మీ సేవాకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీనికి మనం మీ సేవ లాగిన్లో వ్యూ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసి టోటల్గా నేనైతే జనవరి నుంచి తీసుకున్నాను. సో January 26th నుంచి టిల్ డేట్ వరకు మొత్తం ఎన్ని సర్వీసెస్ చేసామో ఆ సర్వీసెస్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో వ్యూ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మొత్తం టోటల్గా మీ సేవ సర్వీసెస్ ఎన్ని చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. సో ఈ డేటాను మొత్తం నేను కాపీ చేసుకుంటున్నాను. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసే ముందు నేను నోట్ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే టెక్స్ట్ ఫైల్లో కన్వర్ట్ అవుతుంది. సో దట్ మనకి ఈజీగా DDMI ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను నోట్ప్యాడ్ తీసుకుంటున్నాను. సో నోట్ప్యాడ్లో ముందుగా డేటాను మొత్తం కాపీ చేస్తున్నాను. సో కాపీ చేశాక మళ్ళీ Ctrl+Alt కొట్టి మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. Ctrl+Alt సెలెక్ట్ చేసుకొని సో ఇదే డేటాని మళ్ళీ ఏదైతే మనము షీట్ చేస్తున్నామో ఆల్రెడీ 2 షీట్స్ చేసాము. సో అందులో 3rd షీట్ కింద ఈ డేటాని మనము పేస్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడ షీట్ 3 దగ్గర ఆ డేటా మొత్తం నేను పేస్ట్ చేస్తున్నాను. దాని నేమ్ వచ్చేసి మీ సేవ అని పెట్టుకుంటున్నాను, సో నా రెఫరెన్స్ కోసం. సో ఈ విధంగా నేను మొత్తం కాపీ చేస్తున్నాను. కాపీ చేశాక మొత్తం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఏవైతే నాకు ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనిపిస్తున్నాయో, అవసరం లేదని నాకు ఏదైతే డేటా అవసరం లేదో ఆ డేటా నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని ముందుగా డిలీట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ముందు 3 షీట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ 3 షీట్స్తోనే మనము మెయిన్ అనే షీట్లోకి డేటా అనేది
చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిలో టీఏ అని చెప్పి స్టార్టింగ్లో ఎక్స్ట్రా ఉంది. సో ఆ టీఏని నేను ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. సో ఇదే ప్రాసెస్ Ctrl+H షార్ట్కట్ యూస్ చేసి ఆ టీఏ అనే ట్రాన్సాక్షన్ నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన 3 షీట్స్ రెడీ చేసుకున్నాను. సో డేటా డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏవైతే ఫీల్డ్స్ కావాలో దానికి సంబంధించి నేను ఫార్ములాస్ రాస్తాను. సో ఒక్కొక్క ఫార్ములా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, రివైండ్ చేసుకొని, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను ఇండెక్స్ అనే ఫంక్షన్ని వాడుతున్నాను. సో ఇండెక్స్ ఫంక్షన్ అనేది ఏంటంటే చెక్ చేస్తుంది అనమాట. మనం ఏదైతే డేటాని సెలెక్ట్ చేస్తున్నామో అక్కడికి వెళ్ళి మొత్తం మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం చెక్ చేసి ఒకవేళ ఏదన్నా మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే రిటర్న్ చేస్తుంది వాల్యూ. సో దానికోసం ఆ ఇండెక్స్ ఫంక్షన్ని వాడతారు. సో దీని సింటాక్స్ కూడా ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండెక్స్ అని రాశాక సో ఏదైతే మనము వెతుకుతున్నామో ఆ షీట్లోకి వెళ్ళాలి. అంటే మనం కస్టమర్ నేమ్ అనేది మీ సేవ షీట్లో ఉంది. సో కాబట్టి మొత్తం షీట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక F4 అనే కీ సెలెక్ట్ చేసుకుంటే లాక్ అయిపోతుంది అనమాట. లాక్ అవ్వడం అంటే డేటా అనేది కదలదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. సో తర్వాత కామా ఎంటర్ చేయాలి. కామా ఎంటర్ చేశాక మ్యాచ్ అనే ఫంక్షన్ని వాడాలి. సో మ్యాచ్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతామంటే మనం ఏదైతే డేటాని ఇస్తామో ఆ రెండు మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏంటంటే మన మెయిన్ షీట్లో ఉన్న ట్రాన్సాక్షన్ ఐడిని మనం మ్యాచ్ చేయాలి. సో కాబట్టి నేను మెయిన్ షీట్లోకి వచ్చి ట్రాన్సాక్షన్ ఐడిని అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఎక్కడ మ్యాచ్ అవ్వాలి? ఏదైతే మన మీ సేవ షీట్లో ఉందో ఆ షీట్లో మ్యాచ్ అవ్వాలి. సో ఆ విధంగా నేను మళ్ళీ మీ సేవ షీట్లోకి వెళ్ళి అక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ ఐడి స్టార్టింగ్లో ఉందో సో చూపిస్తాను అది కూడా. సో ట్రాన్సాక్షన్ నెంబర్ ఉందో సో దాని మీద సెలెక్ట్ చేసుకుంటాను. సో దాని మీద క్లిక్ చేయగానే ఆ మ్యాచ్ అనేది అక్కడ ఆటోమేటిక్గా ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ F4 అనే బటన్ క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది. సో లాకప్ అయ్యాక కామా అని సింటాక్స్ ఇవ్వాలి. తర్వాత 0 అని ఇస్తే ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ అనమాట. సో ఇక్కడతో మ్యాచ్ ఫంక్షన్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇండెక్స్ ఫంక్షన్ కూడా క్లోజ్ చేయాలి. సో ఇండెక్స్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో టోటల్గా ఆ అరేలో మనకి కావాల్సిన కాలం ఎక్కడుందో ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ కేసులో అయితే D అనేది 4th కాలం అనమాట. సో కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి 1 2 3 4. సో D అనేది 4 ఉంది కాబట్టి నేను అక్కడ 4 నెంబర్ ఇస్తున్నాను. సో 4 నెంబర్ ఇచ్చి ఆ బ్రాకెట్ని క్లోజ్ చేస్తే ఇండెక్స్ ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్ షీట్లోకి వెళ్ళి చూడగానే సో అప్లికెంట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ చేసింది అప్లికెంట్ నేమ్ అనేది. సో ఇక్కడికి వెళ్ళి మనము డబుల్ ట్యాప్ ఇచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం 4 అనేది ఇంపార్టెంట్. సపోజ్ అక్కడ మనం 4 బదులు వేరే ఏదైనా నెంబర్ ఇచ్చామనుకో, 6 నెంబర్ ఇచ్చామనుకోండి. సో 6 అనేది 45 ఎందుకు వచ్చిందంటే సో మనం సెలెక్ట్ చేసుకున్న అరేలో సో 45 120 35 ఉంది కదా. సో ఎందుకు అలా వచ్చిందంటే మీ సేవ షీట్లో 6th నెంబర్ అంటే ABCDEF అనేది 6 నెంబర్ వస్తుంది. సో 6 నెంబర్లో 45 నెంబర్ ఉంది కాబట్టి ఆ డేటా అక్కడ ఫెచ్ అవుతుంది. సో ఈ విధంగా ఇండెక్స్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ టైం వింటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇదే వీడియోలో నేను ఒక 3 టైమ్స్ ఈ ఫంక్షన్ని వాడతాను. సో దట్ మీకు ఇంకొకసారి అర్థమవుతుంది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయగానే ఒకసారి ఈ ఫంక్షన్ని స్లోగా చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు రిమార్క్స్ కాలమ్ని తీసుకుందాం. సో రిమార్క్స్ ఫంక్షన్ అనేది రిమార్క్స్ కాలమ్ అనేది మనకి సర్వీసెస్ షీట్లో ఉంది. సో కాబట్టి నేను ఇండెక్స్ వాడి ఇప్పుడు సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రీవియస్లీ ఏం చేశాను, మీ సేవలో సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటి, మనకు కావాల్సిన కాలం సర్వీసెస్లో ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ షీట్ని నేను టోటల్గా సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ రైట్ బటన్ అండ్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యాక లాక్ చేయాలి. సో లాక్ చేయడానికి F4 అనే బటన్ని ఎంటర్ చేయాలి. తర్వాత కామా తర్వాత మళ్ళీ మ్యాచ్ ఫంక్షన్ వాడాలి. సో మ్యాచ్ ఫంక్షన్ ఎందుకు వాడతారు, మ్యాచ్ చేయడానికి. సో మనం ఇక్కడ ఏ ఐటమ్ ఏ కాలమ్ యూస్ చేసుకొని మ్యాచ్ చేస్తున్నామంటే ట్రాన్సాక్షన్ ఐడి కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ సర్వీసెస్లో కూడా అదే ట్రాన్సాక్షన్ ఐడి ప్రైమరీ కీగా వాడతాం కాబట్టి దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ అనేది ట్రాన్సాక్షన్ ఐడి కాబట్టి ఈని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక F4 లాక్ చేస్తాము. లాక్ చేశాక కామా తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 సెలెక్ట్ చేసుకుంటాం. సో 0 సెలెక్ట్ చేసుకున్నాక కామా తర్వాత మనకి ఏ కాలం కావాలి ఇందులో. సో స్టేటస్ అనేది H కాలం. H అంటే నెంబర్ 8 అనమాట. సో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. G7 వస్తుంది, H8 వస్తుంది. కాబట్టి నేను 8 అనే నెంబర్ ఇచ్చి ఫామ్లని క్లోజ్ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే మనం మీ సేవలోకి ఆ రిమార్క్స్ కాలం వచ్చేసింది. అంటే ఈ సర్వీస్ అనేది విత్ ఇన్ SLAలో క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా వస్తుంది. అండ్ ఎడ్జ్లో మీరు డబల్ ట్యాప్ ఇచ్చేస్తే మొత్తం డేటా అనేది కింది వరకు ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సిన రిమార్క్స్ కాలం తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కాలం వచ్చేసింది. ఇప్పుడు మనకి క్లోజ్ డేట్ కావాలి. సో క్లోజ్ డేట్ కూడా సేమ్ ఇదే ఫార్ములా వాడదాము. సో ఇండెక్స్ యూస్ చేస్తున్నాను. సో క్లోజ్ డేట్ ఎక్కడ ఉంది, సర్వీసెస్లో ఉంది మనకి. సో సర్వీసెస్లో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ క్లోజ్ డేట్ అనేది G కాలంలో ఉంది. సో యాజ్ యూజువల్గా నేను మొత్తం అరేని సెలెక్ట్ చేసుకుంటాను ఈ షీట్లో. తర్వాత F4 యూస్ చేసి లాక్ చేస్తున్నాను.
లాక్ చేశాక కమ తర్వాత మ్యాచ్ ఫంక్షన్ వాడుతున్నాను. సో మ్యాచ్ ఫంక్షన్ వాడాక నేను ట్రాన్సాక్షన్ ఐడిని లుకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రాన్సాక్షన్ ఐడిని నేను ప్రైమరీ కీగా తీసుకున్నాను. సో ఇందులో ట్రాన్సాక్షన్ ఐడి తీసుకున్నాక సర్వీసెస్లో కూడా ఈ అనే కాలంలో ట్రాన్సాక్షన్ ఐడిని నేను రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. తీసుకొని F4 యూజ్ చేసి లాక్ చేస్తున్నాను. సో లాక్ చేశాక ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే 0 అనే కీ ఎంటర్ చేయాలి. సో ఆ 0ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి కావాల్సింది క్లోజ్ డేట్ అనేది జీ అంటే 7th నెంబర్ అనమాట. సో నేను 7th నెంబర్ ఇచ్చేసి ఫార్ములాని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ డేట్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ విధంగా ఫార్మాట్ అనేది అన్డిఫైన్డ్ అనమాట. డేట్ ఫార్మాట్ ఈ విధంగా ఉండదు. సో అందుకే మనకి వేరే నంబర్స్ వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటే మనము ఈ ట్రాన్సాక్షన్ క్లోజ్ డేట్ని మనము టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. టెక్స్ట్ ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేయాలో కూడా దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ నేను రాస్తున్నాను. ఇఫ్ ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. సో ఈజ్ బ్లాంక్ అనే ఫంక్షన్ ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ డేట్ అనేది క్లోజ్ డేట్ అనేది సపోజ్ బ్లాంక్గా ఉంటే సో ఆ సిచ్యువేషన్ మనకు అక్కడ ట్యాకిల్ చేయడానికి ఈ విధంగా వాడుతున్నాను. సో డాష్ అని ఇచ్చాను. ట్రూ కేసులో డాష్ అని ఇచ్చాను. ఒకవేళ ఫాల్స్ అయితే నేను ఏ విధంగా అయితే టెక్స్ట్ అని ఇస్తున్నానో సో ఆ టెక్స్ట్ అదే కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక నాకు కావాల్సిన ఫార్మాట్ DDMMYY ఫార్మాట్లోకి నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇదేం లేదు, జస్ట్ కన్వర్షన్ ప్రాసెస్ అనమాట. సో క్లోజ్ డేట్ మన దగ్గర ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా DDMMYY ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఎంటీగా ఉంటే మనం ఏదైతే అక్కడ ఏదైతే క్యారెక్టర్ ఇచ్చామో ఆ క్యారెక్టర్ మనకు వస్తుంది. సో నేను టోటల్గా ఫిల్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఏదైతే ట్రాన్సాక్షన్ క్లోజ్ అవ్వలేదో అక్కడ మనకి డాష్ వచ్చింది. ఒకవేళ క్లోజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా క్లోజ్ డేట్ అనేది ఇందాక నంబర్స్ ఉన్నది. సో అక్కడ మార్చాం కాబట్టి ఆ డేటాని ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఫార్ములాని మ్యాచ్ చేసుకొని ఈ విధంగా క్లోజ్ డేట్ అనేది వచ్చేసింది. సో మనకు కావాల్సిన మెయిన్ ఫీల్డ్స్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, క్లోజ్ డేట్ అండ్ రిమార్క్స్ కాలం అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, రిమార్క్స్ కాలం మారిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇందాక ఎక్స్ట్రా రో యాడ్ చేసాం కాబట్టి సర్వీసెస్ కాలంలో మనం ఎక్స్ట్రాగా ఒక కాలం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ క్లోజ్ డేట్ తీసుకుంది. సో కాబట్టి మనం ఆ ఫార్ములాలో జస్ట్ ఒక చిన్న మార్పు చేస్తే మనకి ఇక్కడ డేటా అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 8 ఉంది కదా, సో 8 తీసేసి మనం 9 ఇవ్వాలి, ఎందుకంటే మనం ఒక కాలం యాడ్ చేసాం కాబట్టి. సో అప్పుడు మనకి కరెక్ట్గా డేటా వచ్చేసింది. సో ఈ విధంగా మనము మొత్తం ఏదైతే ఉందో ప్రతి ఒక్క డేటాని మ్యాచ్ చేసుకోవాలంటే ఈ ఫార్ములా యూస్ చేసుకొని వాడచ్చు. సో ఇక్కడ చూడండి, టీ నెంబర్ అనేది నాట్ అవైలబుల్ వచ్చింది, ఎందుకంటే దీని నేమ్ మనం ఇవ్వలేదు. సో మనకు కూడా టీ నెంబర్ EPDS లాగిన్ యూస్ చేసుకొని అన్అక్నాలజ్మెంట్ ఆర్ అక్నాలజ్మెంట్ డేటాలో ఆ టీ నెంబర్స్ని మనం ఒకటి కాపీ చేస్తే వాటి యొక్క నేమ్స్ కూడా మనము తీయచ్చు. అంటే ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ సర్వీస్ నేమ్ కావాలన్నమాట. సో సర్వీస్ నేమ్ కాలం అక్కడ రాలేదు. సో సేమ్ ఇదే ఫంక్షన్ యూస్ చేసి, ఇదే ఫార్ములా యూస్ చేసి సర్వీస్ నేమ్ని కూడా నేను ఇండెక్స్ ఫార్ములా యూస్ చేసి ఈ విధంగానే నేను ఇంకొక కాలంని ఇన్సర్ట్ చేసి ఇక్కడ సర్వీస్ నేమ్ అనే కాలంని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మన రిజిస్టర్లో సర్వీస్ నేమ్ కూడా ఉంది. సో ఇదే ఫార్ములా ఇండెక్స్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. చూడండి, ఇండెక్స్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. సో మనకి సర్వీస్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. సో ఈ ఫార్ములా యూస్ చేసి టోటల్గా మనకు కావాల్సిన డేటా అంతా ఈ విధంగా నచ్చిన ఫార్మేట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. సో తర్వాత ఈ ఫైనల్ డేటాని మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్క కాలంని మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుంటే మనకు వస్తుంది. అండ్ ఇంకోటి, మనము ఈ డేటా అనేది మంత్లీ బేసిస్ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న డేటా అంతా సార్టింగ్ ముందే చేసాం కాబట్టి సర్వీసెస్ అనేవి మ్యాక్సిమం మంత్లీ బేసిస్ ఉంటుంది. సో మంత్లీ డేటాని మనం తీసుకొని ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క రిజిస్టర్ మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి మనకైతే వచ్చింది. సో డేట్ ఆఫ్ సర్వీస్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫస్ట్ టైం కష్టంగానే ఉంటుంది, బట్ ఒక్కసారి చేసుకుంటే వన్ టైం ఎఫర్ట్ ఇది. దీంతోపాటు మీకు ఎక్సెల్ కూడా కొంచెం నేర్చుకున్నట్లు ఉంటుంది. సో మీరు వర్క్ చేస్తే మీకు ఈజీగానే అనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఆగస్ట్కి తీసుకున్నాం డేటా, అదేవిధంగా ప్రతి మంత్కి మనము సెగ్రిగేట్ చేసుకొని ఆ డేటాని మనము సెప్టెంబర్కి అదేవిధంగా మనం ఎంత డేటా కావాలో అంత ఒక్కసారిగా చేసేసుకుంటే మన దగ్గర డేటా అంతా క్లియర్గా ఉంటుంది. సో నేను చెప్పాను ఇందాక సర్వీస్కి సంబంధించిన కోడ్ నేను PDF ప్రొవైడ్ చేస్తానని. సో అది ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క సర్వీస్ నేమ్ అండ్ తర్వాత దీని యొక్క కేటగిరీ ఇక్కడ ఉంటుంది. సో ఇది నా టెక్నిక్. మీకు ఒకవేళ వేరే ప్రాసెస్ ఏమన్నా ఈజీగా అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.